హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ మామిడికాయ అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నాకు సూపర్ రెసిపీ అని కామెంట్ చేస్తారు మీరే. సో ఇది ఎలా పక్కాగా చేయాలి, ఎట్లా చేస్తే టేస్టీగా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. ఇలా ఫాలో అయిపోతే మంచి కర్రీ మీరు ఈరోజు టేస్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఇట్లా మార్కెట్ నుంచి ఈ ఆకుల్లో ఏంటో చికెన్ అయితే మామూలుగా కవర్లో పెట్టిస్తారు, కానీ మటన్ మాత్రం ఇట్లా ఆకులో చుట్టిస్తారు. అయితే మటన్ థిక్ రెడ్ కలర్లో ఉంటే అది చాలా ముదిరిపోయిన అది అనమాట, అంత టేస్ట్గా ఉండదు. ఇలా లైట్గా పింకిష్ కలర్లో ఉంటే లేతగా ఉన్నట్టు. అండ్ ముందుగా మనం వాష్ చేసుకోవాలి కదా. సో కొంచెం పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకుంటే ఆ నీచు వాసన ఏదైనా ఉంటే పోతాయి. ఇలా చక్కగా మంచి కలర్లో కూడా వచ్చేస్తుంది. సో తర్వాత మనం కుక్కర్లో పెట్టేసుకోవాలి. అండ్ కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా ఎలా వండాలో నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. అయితే కుక్కర్లోది ఒక టేస్ట్ ఉంటుంది, మామూలుగా వండితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో కుక్కర్లో కొంచెం మటన్లో కొంచెం సాల్ట్ అలాగే ఒక గ్లాస్ వాటర్ పెట్టేస్తాం. తర్వాత నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఈ సైజు ఉల్లిపాయలు 2 కానీ 1 కానీ మీ గ్రేవీని బట్టి అనమాట. మామిడికాయ ఏమో నేను స్మాల్ సైజ్ అనమాట, చూసుకోవాలి మీరు. కొంచెం ముక్క గట్టిగా ఉండాలి. అలాగే ఏ షేప్ కావాలంటే ఆ షేప్, కొంతమంది పొడుగ్గా కొంతమంది ఇట్లా కూడా చేస్తారు. నేను చిన్నగానే కట్ చేసుకున్నా. ఇవి మనకి పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నా, మా చెట్టువే అనమాట. మీ టేస్ట్ని బట్టి వేయండి. కుక్కర్ 4 విజిల్స్కి ఇలా ఉడికిపోయింది. అయితే మీరు తీసుకున్న మటన్ బట్టి ఇలా అనగానే ఇలా ఇచ్చుకునేలాగా ఉడికితే బాగా ఉడికినట్టు చూసుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత సాల్ట్ ఇందాక మనం కొంచెం వేసాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న స్పూన్ వేయాలి. ఆల్రెడీ సాల్ట్ వేసాము, పసుపు వేసాము, చూసుకొని తక్కువ వేసుకోండి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి నేను తక్కువ వేసాను కాబట్టి కారం 2 స్పూన్లు వేసా. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి. అంటే నాకు కలర్ బాగా కనిపించాలి అనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి తగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలా మొత్తం కలిపేసి బాగా పట్టేలాగా. అయితే కుక్కర్లో మనం వాటర్ మళ్ళీ పోసుకోకర్లా, మటన్ ఉడికిన వాటర్తోనే ఇలా చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, మామిడి అలాగే పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ మసాలా పొడి వేసి చక్కగా కలుపుకుంటే విజిల్స్ వచ్చేస్తాయి. ఇంకొక 2 విజిల్స్ వచ్చేసరికి చక్కగా మనం మామిడికాయ మటన్ రెడీ అయిపోతుంది. అయితే ఈ మామిడికాయ మటన్లో కొంతమందికి మామిడికాయ ముక్కలు కనపడడం ఇష్టం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.